సూర్యాపేట జిల్లాలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ నిర్వాహకులు వినూత్నంగా విజయదశమి వేడుకలు నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాలను వివరించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని ఏర్పాటు చేశారు. రావణాసురుడికి బదులు ప్లాస్టిక్ బకాసురుడిని ప్రదర్శించడం అందరినీ ఆకర్షిస్తోంది. విజయదశమి సందర్భంగా మరి ఒకప్పుడు రాముడిచే రావణ సంహారం జరిగినట్టుగా విజయదశమి వేడుకను జరుపుకునేవారం. మరి ఈనాడు కలియుగ రాక్షసుడైనటువంటి ప్లాస్టిక్ భూతాన్ని కేవలం ప్రజలకు అవగాహన కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే నష్టాన్ని తెలుసుకుంటూ మరి అవగాహనతో ఇంటి నుంచి చేతి సంచితో బయలుదేరి వెళ్లేలా మేము ఇక్కడ కరపత్రాలను కూడా రూపొందించాం. వీటిపై మరి శమీ పూజకు సంబంధించినటువంటి పద్యంతో పాటు మన కోరికలు రాసే క్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం కావాలి, మన ఆరోగ్యం, మన సంపద, మన ఆహారం బాగుండాలని చెప్పేసి మరి ప్రత్యేకంగా ముద్రించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అవగాహన పరుస్తూ మరి వారికి ప్లాస్టిక్ కవర్ వాడాలంటేనే ఇక్కడ ప్లాస్టిక్ భూతం గుర్తొచ్చేలాగా చేయడమే మా యొక్క గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఉద్దేశం. మరి పురపాలక సంఘం వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రజల్లో అవగాహన పరచడమే విస్తృతంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ భూతాన్ని చూస్తే ఇక మనం తప్పనిసరిగా ప్లాస్టిక్ ని వాడొద్దు, ఇంటి నుండి చేతి సంచితాన్ని బయలుదేరి వెళ్ళాలి.